విమానాల్లో చెప్పే భద్రతా సూచనలు పల్లె వెలుగు బస్సుల్లో వినూత్న ప్రచారం చేసి మహిళా ఆర్టీసీ కండక్టర్ అనిత ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపోకు చెందిన మహిళా కండక్టర్ అనిత పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు భద్రతా జాగ్రత్తలు ప్రత్యేక శైలులు తెలియజేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుగమం, ప్రయాణికుల రక్షణే ఆర్టీసీ ప్రధాన బాధ్యత అనే సందేశాన్ని చక్కగా చేరవేస్తున్నారు. బస్సు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకే ఈ విధమైన ప్రచారం చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పిస్తూ సేవాభారంతో పనిచేస్తున్న కండక్టర్ అనిత చర్యలు ప్రశంసనీయమని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు ఈ బస్సు గద్వాల నుంచి ఐజాకు సమయం 3:50 బయలుదేరుతున్నాము. ఈ ప్రయాణ సమయం అన్నది 55 నిమిషాలు పడుతుంది మనం ఐజాక్ చేరుకోవడానికి. అయితే మొన్న జరిగిన కర్నూలు ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. చాలా మంది కాలిపోయి చనిపోయింది కదా కర్నూలు దగ్గరలో, మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. అది ప్రైవేట్ ట్రావెల్ బస్ అన్నమాట. అలాగే ముగ్గురు అక్కడలు చనిపోయినారు కదా చేవెళ్ళ దగ్గర తాండూరు డిపోకు చెందిన బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. అయితే ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి అంటే, అది ఆర్టీసీ బస్సు ముగ్గురు అక్కడలు చనిపోయినది ఆర్టీసీ బస్సు, అలాగే కాలిపోయి చనిపోయినది మాత్రం ప్రైవేట్ ట్రావెల్ అనమాట. వాళ్ళు లేని లోటు తీర్చలేకపోవచ్చు మేము, కానీ కొంతవరకు ఆర్థిక సహాయం అయితే చేయగలుగుతాము మా ఆర్టీసీలో. మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆ ఫెసిలిటీ అయితే ఉండదు కదా. అలాగే ఏమైనా మనకు అట్లాంటివి జరిగినప్పుడు మీకు అందరికీ అవగాహన కలిగించాలి అని చెప్పేసి నేను ఈ బస్ కండక్టర్ ని. ఈ రోజు ఈ బస్సు గద్వాల నుంచి ఐజాక్ ఈ ప్రయాణ సమయం అన్నది 55 నిమిషాలు పడుతుంది మనం ఐజాక్ చేరుకోవడానికి. అయితే మొన్న